కేంద్ర ప్రభుత్వంపై బీసీ సంఘాలు సమరం శంఖం పూరించాయి. జాతీయ జనగణనలో ఓబీసీ కాలమాను చర్చించకపోవడంపై నార్కల్ జిల్లా కేంద్రం బగ్గుమంది. ఏప్రిల్ 1 నుండి ప్రారంభమయ్యే జనగణనలో ఖచ్చితంగా బీసీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీసీ జేఏసీ నాయకులు ఆందోళనకు దిగారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో గుమిగూడిన బీసీ సంఘం నేతలు కేంద్ర హోంశాఖ విడుదల చేసిన గెజిట్ పత్రాలను చించివేసి నిప్పు పెట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 1931 తర్వాత దేశంలో సరైన కులగణన జరగలేదని 70 కోట్ల మంది ఓబీసీల అస్తిత్వాన్ని కేంద్రం గాలికి వదిలేసిందని మండిపడ్డారు. గెజిటెల్లోని 12 ప్రశ్నల్లో ఎస్సీ ఎస్టీలతో పాటు ఓబీసీ కాలంను ఎందుకు చర్చించలేదని బీసీ జేఏసీ నేతలు ధనోజ్ అరవించారి, డాక్టర్ కాలనిరంజన్ ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కుంభ మల్లేష్ గౌడ్, సత్యశీల సాగర్, రవీంద్ర గౌడ్తో పాటు భారీ సంఖ్యలో బీసీ సంఘం నాయకులు, మహిళలు పాల్గొన్నారు. తక్షణమే కేంద్రం స్పందించి గెజిటెల్లో మార్పులు చేయకపోతే దేశవ్యాప్త ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం బీసీల గెజిట్ వెంటనే అమలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం బీసీల గెజిట్ వెంటనే కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల అనంతరం అందులో ఎస్సీ ఎస్టీ సోదరులతో పాటు ఇతరులు అని కాలం చేర్చడం జరిగింది. అందులో ఓబీసీల కాలం చేర్చకపోవడం మరి కేంద్ర ప్రభుత్వ నిరంకుశ ధోరణి. 70 కోట్ల మంది ఓబీసీల మీద పిట్టుపడ్డట్లు అయింది. కాబట్టి వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. ఓబీసీల లెక్కలు 1931లో జనగణన జరిగింది. ఆ జనగణన 3 దశాబ్దాల బీసీల పోరాటం అనంతరం మరి పోయిన సంవత్సరం ఏప్రిల్ 30 తారీఖున మోడీ గారు కేంద్రంతో చర్చలు జరిపి క్యాబినెట్తో ఏప్రిల్ 30 వచ్చే సంవత్సరం నుంచి బీసీ కులగణన జనగణన చేపడతామని చెప్పారు. మరి మొన్న గెజెట్ విడుదల చేసింది. అందులో ఆ విడుదల ఎస్సీ ఎస్టీ సోదరులు ఇతరులు అని ఉంది, కానీ మా బీసీ ఓబీసీల కాలం లేదు. కాబట్టి ఆ గెజెట్లో మా బీసీ ఓబీసీల కాలం చేర్చాలని సందర్భంగా డిమాండ్ చేస్తాం. ఈ గెజెట్ కాయిదాలను చేస్తూ ఉన్నాం. కాబట్టి మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఏమంటే బీసీల ఆదాయం ఎక్కువ ఉంటుంది. బీసీల లెక్కలు ఎందుకు తెలుస్తలేరు? అడవుల్లో పులులకు లెక్కలు ఉంటాయి, కుందేళ్లకు లెక్కలు ఉంటాయి, జింకలకు లెక్కలు ఉంటాయి, జంతువులకు లెక్కలు ఉంటాయి, పక్షులకు లెక్కలు ఉంటాయి. మరి మా బీసీలు లెక్కలు ఎందుకు తీస్తలేరు? మరి 1931లో జరిగిన లెక్కలు మరి నేటి వరకు కూడా ఎందుకు తీస్తలేరు? మరి మీరు ఏప్రిల్ 1న జరగబోయే కులగణన, ఆ కులగణనలో బీసీ కాలం చేసి బీసీల లెక్కలు తీయవలసిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో కేంద్ర ప్రభుత్వం పైన మరి 26 మంది కేంద్ర మంత్రులు ఉన్నారు. ఆ 26 మంది రాజీనామా చేస్తారా, చర్చ జరుపుతారా అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. దేశవ్యాప్తంగా 26 మంది ఉన్నారు కేంద్ర మంత్రులు. వాళ్ళు చర్చ జరిపి బడ్జెట్లు పెట్టించాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో భవిష్యత్ కార్యాచరణ నిర్వహిస్తాం. ఢిల్లీలో పార్లమెంటు ముట్టడి కానివ్వండి, దానిపైన ఇతర చర్చలు ఏమైనా ఉంటే తప్పకుండా నిర్వహించి ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై బీసీ, జై బీసీ.